కడప జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ నాయకులు వందల కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారని పొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు ప్రజల వద్దకు వెళ్లి అభివృద్ధి చూపించి ఓట్లు అడగాలని హితో పలికారు. జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో గెలుస్తామని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. సొంత జిల్లాకే ఏమీ చేయలేని జగన్ కుప్పంలో గెలుస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. లేదు తాడేపల్లి ప్యాలెస్కు రమ్మని వస్తా లేదు. ఇంకా మీరు ఎవరైనా వైకాపా నాయకులు 10 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే బహిరంగ చర్చకు రావాలా. నేను 5 అంశాలు జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఏం చేయలేదో చెప్తా. ఒకటి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలా. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాక, 2 ఎంపీలు ఉన్నాక కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా తెచ్చినారా? ఏమైనా యువకులకి ఎక్కడే కానీ కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలా. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఒక్క పరిశ్రమ పేరు. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నాడు, ప్రొద్దుటూరులో పాలకేంద్రం తెరుస్తా అన్నాడు, నందలూరులో ఆర్విన్ ఫ్యాక్టరీ తెరుస్తానన్నాడు. పాతవి తెరుస్తూ ఇంకా పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు పెడతా అన్నాడు. యువత, కడప జిల్లాలో ఉండే యువత ఆలోచన చేయండి. ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా వైకాపా నాయకులకి, ఎక్కడైనా సరే ఒక చిన్న పరిశ్రమ పేరు చెప్పండి. యువతకు ఉపాధి